కాకినాడ నగరంలోని ది క్రేగ్ మెమోరియల్ బాపిస్ట్ సంఘం ఆధ్వర్యంలో శుభ శుక్రవారం ఆరాధన శిలువపై ప్రభువు పలికిన 7 మాటల ధ్యానం కార్యక్రమాలను నిర్వహించారు. సంఘ దైవజనులు రెవరెండ్ డి వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలలో సంఘ ప్రెసిడెంట్ డానియల్ దినకర్ జాసన్, సంఘ కార్యదర్శి పి సైలస్ పాల్, సంఘ కోశాధికారి ఎం వినోద్ కుమార్, సంఘ పరిచారక వర్గ కార్యదర్శి పి యేసురత్నం, సంఘ కాపర్లు డి వరప్రసాద్, రెవరెండ్ డి రంజిత్ కుమార్, సండే స్కూల్ విద్యార్థులు, యవ్వనస్తులు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం సభ్యులు, క్రీస్తు విశ్వాసులు పాల్గొన్నారు. శాంతిలోనికి ప్రవేశిస్తున్నారు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనేటువంటి మాటను మనం చూసినప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ మాటలో మనం చూడొచ్చు. అయితే ఈ మాట మనకిస్తున్నటువంటి అద్భుతమైన సందేశం నేను త్వరగా ముగిస్తున్నాను. అద్భుతమైన సందేశం ఏంటి అనే విషయాన్ని మనం చూస్తే మాటలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూసినప్పుడు ఐ కమిట్ మై స్పిరిట్ ఫాదర్ ఇంటూ దై హ్యాండ్స్, నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను అనేటువంటి మాట మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అప్పగించడం అనేటువంటిది మనం చూసినప్పుడు ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఒక మరి పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో చెప్పినటువంటి మాటల విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ ఇంటిమసీ, దేవుడితో ఉన్నటువంటి సన్నిహితమైన సంబంధాన్ని, అలాగే వర్డ్ ఆఫ్ ట్రస్ట్, దేవుడిపై పరిపూర్ణమైన నమ్మకాన్ని, ఈ వర్డ్ ఆఫ్ సరెండర్, దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి విషయాన్ని మనకు ఈ మాట